ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి సిఐఐ సమ్మిట్ ముఖచిత్రంగా భావిస్తున్నామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. టూరిజంలో దాదాపు 100 ఎంఓయూలు అయ్యాయని అన్నారు. విశాఖతో పాటు ఆంధ్రానే టూరిజం హబ్గా మార్చబోతున్నామని తెలిపారు. అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. సిఐఐ సమ్మిట్ పై మంత్రి కందుల దుర్గేష్తో మా విశాఖ ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్. విశాఖ సిఐఐ సమిట్ కి సంబంధించి ఫస్ట్ సెషన్స్ క్లోజ్ అయ్యాయి. అయితే అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా ఎంఓయూస్ చేస్తూ మరి సిఐఐ సమిట్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించే విధంగా ఫోకస్ చేస్తుంది. అలాగే టూరిజం మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది. ప్రస్తుతం నాతో మినిస్టర్ కందుల దుర్గేష్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ సార్. ఆల్రెడీ ఎంఓయూస్ స్టార్ట్ అయ్యాయి, సెషన్స్ స్టార్ట్ అయ్యాయి. సిఐఐ సమిట్ విశాఖపట్నంలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతుంది. సార్, ఏంటి సార్ అప్డేట్? కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టూరిజం రంగానికి కూడా పెద్ద ఎత్తున సపోర్ట్ ఇచ్చే విధంగా ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వటం, కొత్త పాలసీ తీసుకురావటం, ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో వారందరికీ ఉపయోగపడే ఇన్సెంటివ్స్ ఇవ్వటం, వీటి వల్ల ఎక్కడ చూసినా కూడా ప్రత్యేకంగా టూరిజంను అభివృద్ధి చేయడానికి అవసరమైనటువంటి హోటళ్ల నిర్మాణం కానివ్వండి, ఇదివరకు కేవలం టెంపుల్ టూరిజంకే పరిమితమైనటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ టూరిజంకి సంబంధించినటువంటి అన్ని రకాలు, హోమ్ స్టే కానివ్వండి, టెంట్ సిటీస్ కానివ్వండి, అదేవిధంగా ఎకో టూరిజం కానివ్వండి, అడ్వెంచర్ టూరిజం కానివ్వండి, హెలీ టూరిజం కానివ్వండి, క్రూజ్ టూరిజం కానివ్వండి, ఇలాగ అన్ని విభాగాల్లోనూ కూడా పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రో టూరిజం యాక్టివిటీస్ వల్ల వారందరూ రావడం జరుగుతుంది. అందువల్ల ఇవాళ ఈ సమ్మిట్లో కూడా మనం రమారమి ఒక 100 ఎంఓయూలు చేసుకోబోతున్నాం. ఇవి అక్రాస్ ది స్టేట్ అన్ని చోట్ల కూడా ఈ ఎంఓయూలు ఏర్పరచుకుంటున్నాం. వీటి ద్వారా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఒక పక్కన టూరిజం అభివృద్ధితో పాటు ఉపాధి కల్పన, నిరుద్యోగ యువతకి ఉద్యోగ కల్పన, ఇవి పెద్ద ఎత్తున చేపట్టడానికి కూడా ఒక ప్రణాళిక రచించడం జరిగింది. ఆ ప్రకారం ముందుకు వెళ్తున్నాం. ఈ సమిట్ కూడా మాకు చాలా ఉపయోగపడుతుంది. దేశ విదేశాల నుంచి అనేక మంది వచ్చి ఇక్కడ టూరిజం ఉన్నటువంటి ఇంపార్టెన్స్ కానీ, విశాఖపట్నంలో చుట్టూ ఉన్నటువంటి అందాలను చూడడం, దాంతోపాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర ప్రాంతాలని గమనించడం చూసి వారందరూ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నారు. దాని ద్వారా రాబోయే 5 సంవత్సరాల కాలంలో 50,000 రూములు, హోటల్ రూములు తయారు చేయడానికి వీలుగా మేము ఇప్పటికే అన్ని ప్రణాళికలు తీసుకున్నాం. దాంతోపాటు పాలసీలు కూడా తీసుకొచ్చాం. హోమ్ స్టే పాలసీ కానీ, కార్వాన్ పాలసీ కానీ, ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ కానివ్వండి, ఇవన్నీ కూడా తీసుకొచ్చి తద్వారా టూరిజంను అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అంటే అమరావతిలో కూడా పెద్ద ఎత్తున అమరావతి మీద కూడా ఫోకస్ చేస్తున్నారు. అక్కడ కూడా ఒక పక్క టూరిజం డెవలప్మెంట్తో పాటు అమరావతిలో ఆల్రెడీ మనము ఆంధ్ర ఒక ఎకానమీ హబ్గా వెళ్ళాలి అన్నది సీఎం గారు ఫోకస్ చేస్తున్నారు. ఓవరాల్గా ఈ సమ్మిట్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రగతి ఎలా ఉండదు? మొత్తంగా చూసుకుంటే ఈ సమ్మిట్ రైట్ టైంలో పెట్టుకుంటున్నటువంటి సమ్మిట్ ఇది. ఇప్పుడు నెమ్మదిగా ఏదైతే నమ్మకాన్ని పెట్టుబడిదారులు కోల్పోయారో 2019 నుంచి 24 ఆ ప్రభుత్వం వల్ల, ఆ నమ్మకాన్ని తిరిగి మనం తీసుకురాగలిగేలాగా ఈ 15 నెలల పరిపాలన ఉంది కనుక ఇవాళ మొత్తంగా చూసుకుంటే పెట్టుబడిదారులు అందరూ కూడా ముందుకు వస్తున్నారు. మీకు కొత్త ఉదాహరణ గూగుల్ మన విశాఖపట్నం రావటం, దానికి అనుబంధంగా అనేక కార్యక్రమాలు వస్తాయి. దాంతోపాటు అనేక సంస్థలు వచ్చినప్పుడు వాటికి అనుసంధానిస్తూ మనకు కావాల్సింది వసతి సౌకర్యం. ఆ వసతి సౌకర్యం హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే టూరిజం ద్వారా చేయగలుగుతాం. ఇలాగ ఒకదానికొకటి లింక్గా అన్ని విభాగాలను అభివృద్ధి చేయడానికి అవకాశం దొరుకుతుంది. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం మీద నమ్మకం తిరిగి రావటం. ముఖ్యమంత్రి గారు ప్రో పరిశ్రమలు లేకపోతే ప్రో టూరిజం ఉంటారనేటువంటి మాట అందరికీ అర్థమవుతుంది కనుక పూర్తి స్థాయిలో అందరూ వస్తున్నారు. తద్వారా మీరు చెప్పిన విధంగా అమరావతి కానీ, ఇటు విశాఖపట్నం కానీ, అక్కడ తిరుపతి కానీ 3 ప్రాంతాల్లో కూడా అనేక పరిశ్రమలు రావటం, రాయలసీమలో కూడా పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయి. ఇప్పుడు బెంగళూరుకి కనెక్టివిటీగా ఉండటం వల్ల, దాంతోపాటు ల్యాండ్ అవైలబిలిటీ ఉండటం వల్ల మొత్తంగా చూసుకుంటే రాష్ట్రం ఆర్థిక ప్రగతిని సాధిస్తుంది. దానికి మరొక మారు ఈ సమ్మిట్ మనకు నాంది అవుతుంది. ఈ సమ్మిట్ ద్వారా కొన్ని 100 ఎంఓయూలు చేసుకోవటం, వాటిని గ్రౌండ్ చేసుకోవటం, ఉపాధి కల్పన చేయడం లాంటి కార్యక్రమాలను చేపడతాం. ఇది ఇక్కడ మొత్తానికి విశాఖపట్నంలో జరుగుతున్న సిఐఐ సమిట్ ఆంధ్రప్రదేశ్ ఎకానమీ హబ్గా మారడానికి ఒక నాందిగా మారబోతుంది. ఇక్కడ టూరిజం సర్క్యూట్స్తో పాటు మరి ఇతర అభివృద్ధి రంగాల్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కందుల దుర్గేష్ చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ దానిష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం.